ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీలో గట్టిగా మాట్లాడే వాళ్లను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు కొడాలి నాని. అందుకే తాను ఏ తప్పు చేయకున్నా నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. ఒక కులాన్నే టార్గెట్ చేస్తున్నారని ప్రజలు భావిస్తారేమో అన్న అనుమానంతో తనకు కూడా నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోవటం జగన్ అసమర్థత కాదంటున్న కొడాలి నానితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. 9-10 తేదీలో ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ విచారణ కొనసాగుతుంది. ఈ రోజు ప్రివిలేజ్ కమిటీ ముందు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. వచ్చే కమిటీ ముందు విచారణ పూర్తి చేసుకుని వచ్చిన కొడాలి నాని మనతో ఉన్నారు. కమిటీ ఏమడిగింది, ఆయన ఏం చెప్పారనే విషయం గురించి తెలుసుకుందాం. సార్, కమిటీ ఏమడిగింది మిమ్మల్ని? 8, 9, 10 తారీఖుల్లో 3 రోజులు ఉన్నటువంటి విజువల్స్ చూపించారు. దాంట్లో 9, 10 తారీఖుల్లో నేను ఎక్కడా కూడా పోడియం దగ్గరికి కూడా వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. 8వ తారీఖు మాత్రం పోడియం మీద నిలబడి ఉన్నాను. ఆ ఒక్క విజువల్ చూపించడం జరిగింది. 7వ తారీఖు అర్ధరాత్రి అరుణ్ జైట్లీ గారు హోదా లేదు, ప్యాకేజ్ ఇస్తున్నానని చెప్పడం, చంద్రబాబు నాయుడు దాన్ని స్వాగతించుతున్నానని చెప్పడం, పొద్దున్నే 12 గంటలు కూడా అవ్వకుండా అసెంబ్లీ స్టార్ట్ అవడం, దాని మీద చర్చ జరగాలని చెప్పి అడగటానికి మేము వెళ్ళాము. మమ్మల్ని స్పీకర్ గారు వాయిదా వేయకుండా మమ్మల్ని తిట్టించే కార్యక్రమం చూస్తే దానికి అడ్డం పడతాకి మేము పోడియం ఎక్కామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను పోడియం ఎక్కడం కాదు, నాతో పాటు అక్కడ ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కూడా కొంతమంది పోడియం మీద ఉన్నారు, బల్లలు ఎక్కారు చెప్పుకాళ్ళతో. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వకుండా మాకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా నిలబడేటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ రోజా గారిని సస్పెండ్ చేయడం, అంతకుముందు మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం, మాకు అంతకుముందు ఆ షోకాజ్ నోటీస్ పెండింగ్లో పెడతాం, ఇప్పుడు మళ్ళీ ఇచ్చి సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇచ్చినట్టు కనపడుతుంది. మీతో పాటు బెంచీలు ఎక్కింది ఎవరు? టీడీపీ వాళ్ళ, మీ పార్టీ వాళ్ళ? మా పార్టీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు 12 మందికి నోటీసులు ఇచ్చారు. 12 మంది కాదు, అంటే అక్కడ నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు. మాకు ఉన్నటువంటి అక్కడ 47 మంది శాసనసభ్యుల్లో మేము 12 మందే చేసిన వాళ్ళం కాదు, మిగిలిన 35 మంది బెంచుల దగ్గరను వాళ్ళ సీట్లో కూర్చోవాలి. అందరం 47 మంది ముందుకు వచ్చారు. 47 మందిలో మాకన్నా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి మాకు ఇవ్వటం అయితే కనుక నేను అదే ఉద్దేశం. అంటే వాళ్ళందరినీ కూడా దీంట్లో కలపాలి, వాళ్ళని కూడా విచారించాలి, నోటీసులు ఇవ్వాలనేదా మీ డిమాండ్? నోటీసులు ఇవ్వటం కాదు, అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది చూడాలి. చూసి ఎవరైతే తప్పు చేశారో, ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరు ముందు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి. కానీ వాటిల్లో పర్టికులర్గా ఏరుకుని పలానా వాళ్ళు అని చెప్పి ఇక మేము అసెంబ్లీలో వచ్చి మా సీట్లో కూర్చున్నా కూడా ఇచ్చేటట్టు ఉన్నారు వాళ్ళు. ఎందుకు ఇచ్చి ఉంటారు మీకు? అదే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల బలంగా నిలబడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఆందోళనలో ముందుండి మేము నడుపుతున్నాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఆ రోజు రోజా గారిని ఎందుకు సస్పెండ్ చేశారు వితిన్ సెకండ్స్లో. ఆవిడ కొంచెం ఎక్కువ వాయిస్ వినపడుతుంది అని చెప్పి ఆవిడ తర్వాత నేను, చెవిరెడ్డి, కొంతమంది టార్గెట్ ఉంటుంది కదా ప్రభుత్వానికి, ఆ టార్గెట్లో భాగం అనుకున్నాం. ఇందాక చెప్పినట్టు కులాల సమతౌల్యత అన్నారు, అదేంటి? అదే కదా, అంటే ఇక్కడ సామాజిక వర్గాలను కూడా చూసుకున్నారు. ఆ సామాజిక వర్గాల్లో అయితే చంద్రబాబు నాయుడు సమన్యాయం, నాకు అందరూ ఒకటి, అన్ని కులాల్లో నాకు సమానం అని చెప్పి అందరూ ఉండేటట్టు చూసుకొని ఈ కమ్మ సామాజిక వర్గం నుంచి వాళ్ళని ఎక్కువ మందిని ఎస్సీస్ రెడ్డిస్ ఉన్నారు దాంట్లో, ఏది నోటీస్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకిచ్చి మళ్ళీ నీ వాళ్ళని వదిలేసే ఉంటారు అన్నట్టు ఉద్దేశంతో నాకు కూడా ఇచ్చినట్టు కనపడుతుంది. ఇక్కడ క్రమశిక్షణ కమిటీ మీ మీద సస్పెన్షన్ వేటు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేస్తాడు, మమ్మల్ని 5 సంవత్సరాల లోపల రానిస్తాడు, మా వాయిస్ ఎన్నిస్తాడు అన్నటువంటి ఉద్దేశం నాకు లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా కూడా దానికి ఎదుర్కోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. ఈ ఉడతూపులకి చింతకాయలు రావు, ఇట్లాంటి వాటికి నేను భయపడే ప్రసక్తి. ఒకవైపు మీ నోటీసులు అందుకున్నారు, విచారణకు వస్తున్నారు, ఇంకోవైపు చూస్తే మీ ఎమ్మెల్యే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. తాజాగా మీ జిల్లాలోనే ఉప్పురెడ్డి కల్పన కూడా టీడీపీలో వెళ్ళడానికి సిద్ధపడింది. ఇవన్నీ పార్టీ మీద ప్రభావం చూపుతా ఉన్నాయా? మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి అనుగుణంగా ఆయన కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఆయన పార్టీ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కల్పన గారు వెళ్ళిపోతుందని చెప్పి మీరు చూస్తున్నారు. మాకైతే ఆవిడైతే మా పార్టీకి కానీ మాకు కానీ చెప్పినట్టు ఉద్దేశం లేదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా ఇప్పుడు దాకా వెళ్ళిన వాళ్ళు వీళ్ళు పార్టీలో చేరతారు కాబట్టి నేను రాజకీయ పార్టీ పెట్టాలని పెట్టినటువంటి పార్టీ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తులు.
వాళ్ళని ప్రజలకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి అనేక వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి మీరు చూసుంటారు. మొన్న నరసరావుపేట వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఎంత ప్రభంజనంగా వచ్చారో, మొన్న విజయనగరంలో పిల్లలు ఏం మాట్లాడారని చూశారు. ప్రజల యొక్క మన్నల్ని, ప్రజల యొక్క ఆశీస్సులు పొందంది ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ చేసేటువంటి. మీ పార్టీ ఎమ్మెల్యేలు మీరు గెలిపించుకున్న వాళ్ళు, మీ పార్టీ గుర్తు మీద గెలిపించిన వాళ్ళే జగన్ మీద అసంతృప్తితో మరో కారణంతో బయటకు వెళ్లే పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుంది పదే పదే? ఇప్పుడు అధికారం ఎక్కడుంటే రాజకీయ నాయకులు అక్కడ ఉంటారు, నీళ్ళు ఎక్కడుంటే వాటర్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో 15 మంది టీడీపీకి ఎమ్మెల్యేలు గెలిచారు, 12 మంది 13 మంది వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళిపోయారు? కాబట్టి అధికారం ఎక్కడుంటే, డబ్బులు ఎక్కడుంటే అక్కడ రాజకీయ నాయకులు పోతూ ఉంటారు. మీరు వెళ్ళే అవకాశం ఉందా? నేను జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం నేను ఆయన వెనకాలే ఉంటా, నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయన వెనకాలే ఉంటా. నేను పార్టీ మారాలంటే డబ్బులో లేకపోతే ఇంకోటో అధికారమో కాదు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి మనకున్నటువంటి అగ్రనాయకత్వంతో పడకపోతే పోవటం చూసాం. కానీ రాజకీయాల కోసం, డబ్బుల కోసం, అధికారం కోసం పోయేటువంటి నీచ సంస్కృతి నాది కాదు. నేను బతికున్నందుకాలం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉంటాను. థ్యాంక్ యూ. ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యి ఆ రోజు తాను ఏమీ గొడవ చేయలేదు, తనకు నేనేమి తప్పు చేయలేదు, తనకి ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలి, నా మీద చర్య కూడా తీసుకోవడానికి వీలు లేదని కొడాలి నాని చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అశోక్